ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులకు మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నామండి. యూట్యూబ్ ఛానల్ వాక్యం ఇస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. బాగున్నారు కదా మీరంతా? దేవునికి మహిమ. ఈ సమయంలో హగ్గయి 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మీరు ఏ విషయంలో భయపడుతున్నారో దేవుడికి తెలుసు, మీకు తెలుసు. హల్లెలూయా. ఎందుకు భయపడాలి మనం కదా? ఒకసారి చూద్దామా? హగ్గయి 2వ అధ్యాయము 5వ మాట చూద్దాం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు రక్షించబడిన తర్వాత చెరలో నుంచి బయటపడ్డాం కదా. బయటపడిన తర్వాత మనం జర్నీ చేస్తున్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పినారు. ఏమన్నారు? మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం ఏంట నిబంధన? నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక మీరు భయపడకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో పాపాలను విడిచిపెట్టి యేసు రక్తంలో వ్యక్తి పాపాలు కంప్లీట్గా కడుక్కున్న తర్వాత ప్రభు చెప్తున్న మాట, దేవునికి మహిమ, మీ మధ్య నా ఆత్మ ఉన్నదని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో, నా మధ్యలో, నీ మధ్యలో. హల్లెలూయా. ఇదిగో ఈ మధ్యలో, ఇక్కడ ఈ హృదయములో ఆయన ఆత్మ నివాసం చేస్తారు. కానీ మీరు ఎందుకు భయపడతారు? మీరు భయపడకండి. ఒకప్పుడైతే నా ఆత్మకు చోటు ఇవ్వలేదు, ఇప్పుడైతే విడుదల పొందుకున్న మీ మధ్యలో నా ఆత్మ నివసిస్తానని చెప్తున్నాను కదా. ఎందుకు భయపడతారు? భయపడద్దు. హల్లెలూయా. చూడు, దేవుని ఆత్మకు చోటు ఇవ్వని వారు భయపడతారు. దైవము కాని వాటికి చోటిస్తే వాడు భయపడతారు. నీవెందుకు భయపడాలి సహోదరుడా, సహోదరి? పాపం చేస్తే భయపడాలి, తప్పు చేస్తే భయపడాలి, అబద్ధం ఆడితే భయపడాలి. విడుదల పొందుకున్నవాడు మళ్ళీ పాపం చేయకూడదు. దేవునికి మహిమ. అందుకే ఇప్పుడు మనకు వాక్యాలే మనకు ధైర్యము. ప్రభుత్వం ప్రతి వాగ్దానం మన కోసమే. నిత్యముగా విడుదల పొందుకున్న నీవు ఆ నిబంధనలు నిలిచి ఉంటే ఆయన నీళ్ళు నివాసం చేస్తాడు. అందుకే ప్రభు చెప్తున్నమాట, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోండి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకుడి. హల్లెలూయా. భయపడ్డావా? ఉరి వచ్చును అనుంది. ఎందుకు భయపడాలి? భయపడవలసింది వాక్యానికి చోటు ఇవ్వనివాడు భయపడతాడు. నువ్వెందుకు భయపడుతున్నావు సహోదర, సహోదరి? దేనికి భయపడదు, నిశ్చింతగా ఉండాలి. హల్లెలూయా. దర్జాగా కాలు మీద కాలేసిన హుందాగా కూర్చుని చూడాలి. ఎందుకంటే యుద్ధం చేస్తే ప్రభువారు. మనం భయపడద్దు. ఒక వ్యక్తి హృదయములో దేవుని పరిశుద్ధాత్మకు చోటిస్తే అసలు భయమే పారిపోద్ది. భయం ఉండదు ఇక. దేవునికి మహిమ కలుగును కాక. నీవు నేను భయాన్ని భయపెట్టేయాలి. దేవునికి మహిమ కలుగును కాక. ప్రభు చెప్పినారు కదా, దేనికి భయపడకండి అన్నాడు. మీరు దేనికి భయపడద్దు అన్నాడు. హల్లెలూయా. మరి ఎందుకు భయపడాలి? శత్రు బలమంతటి అధికారం ఇచ్చాను. ఒకప్పుడు భయపడ్డావు. చెరలో ఉన్న నిన్ను విడిపించినాను కదా. విడిపించి నీతోటే మాట్లాడుతున్నా. హల్లెలూయా. నీ మధ్య నా ఆత్మ ఉన్నది. హల్లెలూయా. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ కలుగును కాక. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడద్దు. బయటికి వెళ్తున్నా భయపడద్దు, ఆఫీస్కి వెళ్తున్నా భయపడద్దు, నీవే పని చేస్తున్నా భయపడద్దు. ఎందుకంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా. చాలామంది ఆత్మ పరిశుద్ధాత్మ చోటు ఇవ్వకుండా విడుదల పొందుకొని కూడా ఇష్టానుసారంగా జీవిస్తారు. నువ్వైతే అలా జీవించట్లేదు కదా సహోదరుడు, సహోదరి. మరి ఎందుకు భయపడతావు? ఒకవేళ ఏమైనా పరిశుద్ధాత్మ దుఃఖపరిచే విధముగా నువ్వు ఇక్కడ నడిచినట్లయితే, పొరపాటు చేసినట్లయితే కదా, అలవాట్లు పొరపాటు కదా, మందేసి సడన్గా ఒకసారి మర్చిపోయి గబాల్ని వెళ్ళి ఎవరో బలవంతం చేసినారు, ఫోర్స్ చేసినారు, రమ్మని వెళ్ళాను.
ఒకవేళ ఒప్పుకో ప్రభు దగ్గర. ఇంకెప్పుడు మరలా ఈ పని చేయను ప్రభు. ఇంకెప్పుడు అబద్ధం ఆడను ప్రభు. హల్లెలూయా! కదా! నీకిష్టం లేకపోతే ఏది చేయను ప్రభు. నువ్వు నా మధ్యలో ఉన్నానని చెప్పినావు కదా! కనుక నేను దేనికి భయపడను. నీకే భయపడతాను నేను. అని ప్రభువుకు భయపడి నువ్వు ధైర్యంగా ముందుకు సాగిపో సహోదరుడు సహోదరి. ఏ విషయంలోనే అస్సలు భయపడమాక. దేనికి భయపడమాక. ఏ మనుషుడికి భయపడమాక. దేవునికి భయపడినట్లయితే యెహోవా ఆత్మ నిత్యముగా నీ మధ్యలోనే నివాసం చేస్తుంది. నీ గుండె గదిలో ఉన్నారు కాబట్టి దేనికి భయపడక. నీ ప్రాణ దేహాత్మలకి ఎలాంటి హాని వాటిల్లుకోకుండా పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను కాపాడుతూ ఉన్నారు. ఆమేన్. నీతో మాట్లాడుతున్నారు. ఈ మాటను రిసీవ్ చేసుకో. నీ మధ్యలో ఉన్నారు గనుక నువ్వు భయపడొద్దు. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేస్తా. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఐగుప్తు అనే చెరలో నుంచి విడుదల పొందుకున్న తర్వాత దేవా, అది ఎలాంటి జీవితాన్ని తను జీవించినప్పటికీ అది ప్రభ దేవునికి అయిష్టమైన జీవితం అని గుర్తించిన తర్వాత ఆ దుష్టత్వం నుంచి పాపంలో నుంచి విడుదల పొందుకొని ఆ ఇనుప కొలుములో నుంచి విడుదల పొందుకున్న తర్వాత నువ్వు చెప్తే నీకు భయపడకండి, నా ఆత్మ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకండి అని చెప్పు. కనుక నిత్యముగా ఎందరైతే ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నారో ప్రభ, ఈరోజు వీరితోటే మాట్లాడుతున్నా, వారు రిసీవ్ చేసుకోరు. ప్రభ నాతో మాట్లాడతాను, నేను దేనికి భయపడను. ఇదిగో నా పాపాలు కడుక్కున్నాను, నిత్యంగా నాతోటి ఉన్నావు, నా మధ్యలో ఉన్నావు, నా గుండె గదులు నివాసం చేస్తాను, నా ఇంటిలో నివాసం చేస్తాను కనుక నేను దేనికి భయపడను ప్రభ అని ప్రభు తీర్మానం చేసుకుని ధైర్యం వహించండి. యుద్ధం యెహోవాదన్నావు కనుక ముందుకు సాగుటకు సహాయం చేయండి. వారెక్కలు తీర్చండి, ఆరోగ్యం తెచ్చండి, ఆశని ఒకవేళ వ్యాధి బాధ రోగము తిగిల్ల అయినప్పటికీ దాన్ని కూడా భయపడద్దు. ఎందుకంటే నీవు ఉన్నావు కనుక, వారి మధ్యలో ఉన్నావు కనుక తండ్రి. దానివల్ల ఎలాంటి వారికి హాని వాటిల్లకుండా, ఏ అంటే ఇబ్బంది కలగకుండా అయ్యా వారి ప్రాణ దేహాత్మలకు ప్రొటెక్షన్ దయచేయమని నిత్యము యెహోవాత్మ వారి మధ్యలో ఉన్నందుకే నాయన నిన్ను స్తుతిస్తూ వారి కుటుంబం నీ చేతులుగా అప్పగిస్తూ వారు చేసే ప్రతి పనిలో కూడా జయము విజయము కళ్ళారా చూచుదురు గాకని, వారి ప్రయత్నములను యేసును సఫలపరచబడను గాకని నా నిండి మనసుతో యేసే పరిశుద్ధ స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళ బ్లెస్ చేస్తున్నాను పరలోకపు మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.